మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ నెల రోజుల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను గొల్లబాబు ఆధ్వర్యంలో వి కన్వెన్షన్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జాతర ప్రత్యేక అధికారి కె శోభారాణి, ఆలయ ఈవో వెంపల్లి రాంబాబు, ఆలయ ధర్మకర్తలు, విలేకరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, జాతర ప్రత్యేక అధికారి కె శోభారాణి, ఆలయ ఈవో వెంపల్లి రాంబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ నెల రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగిందని తెలిపారు. అలాగే ఈ ఉత్సవాల్లో గత ఏడాది టికెట్ల ద్వారా 89.62 లక్షల రూపాయలు ఆదాయం రాగా ఈ ఏడాది 1.16 కోట్లు వచ్చిందన్నారు. అలాగే 15 రోజుల హుండీ ద్వారా 41.51 లక్షల ఆదాయం వచ్చిందని, మరో 15 రోజుల హుండీ తెరవాల్సి ఉందన్నారు. అలాగే అమ్మవారి ఉత్సవాలను మొదటిసారిగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర జాతరగా ప్రకటించి పట్టు వస్త్రాల నిమిత్తం 20,000 రూపాయలు మాత్రమే మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర జాతరగా నెల రోజుల పాటు జాతరను ఘనంగా నిర్వహణకు సహకరించిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకేలుకు, జిల్లా అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ధర్మకర్తలు సూర్య సతీష్, పొలిమేర ఆనంద్, దాడి రవి, మారిశెట్టి శంకర్రావు, మజ్జి శ్రీనివాసరావు, శ్రీకాంత్, తిమ్మపాత్రుని చక్రవర్తి, సకల గోవింద్, గండేపల్లి మురళి, అధిక సంఖ్యలో విలేకరులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నూకాంబిక ఈ సంవత్సరం ఈ పండుగను అమ్మవారి శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, దానికి ధీటుగా మన స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల రోజులు చాలా దిగ్విజయంగా నిర్వహించడం, అలాగే దీంతోపాటు గ్రౌండ్లో 30 రోజులు నెల రోజుల పాటు చాలా ఘనంగా పండగ వాతావరణంతో అక్కడ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే విద్యుత్ అలంకరణ కానీ, లేకపోతే అమ్మవారికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాటాకు పందిళ్ళు కానీ, అలాగే మజ్జిగ, మంచినీళ్ళు, పాలు ఇవన్నీ పంపిణీ కార్యక్రమం కానీ, లేకపోతే మధ్యాహ్నం భోజనం పథకం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించి ఈ మా రామకృష్ణ గారి సూచన మేరకు ఘటాలు ఎప్పుడు లేని విధంగా అనకాపల్లిలో ఇంచుమించు 4,000 మందితో ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టాం. దీనన్నిటికీ కూడా కొద్దిగా అనుభవమైనటువంటి అధికారులు వాళ్ళ యొక్క కృషి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మా మేడం గారు శోభారాణి గారు చాలా కాలం మన ఇండమెంట్ ఆఫీసులో పనిచేసి ఇప్పుడు కనకమలక్ష్మి కౌల ఈవోగా చేస్తున్నారు. ఆవిడ మాకు ఫెస్టివల్ ఆఫీసర్గా రావడం మా అదృష్టం. ఎందుకంటే అలా సీనియర్ అధికారులు ఉంటే వాళ్ళ సూచనలు, వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చూస్తుంటారు, మేము తక్కువ చేస్తుంటాం, వాళ్ళు ప్రతి గుళ్ళోని కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళ అనుభవంతో. అలాగే మా ఈవో గారు కూడా చాలా అనుభవజ్ఞులు. అలాగే రిటైర్మెంట్ టైంలో మా టెంపుల్కి రావడం మా అదృష్టం. అలాగే ఆయన ఫస్ట్ రాష్ట్ర పండుగ అయిన తర్వాత ఫస్ట్ చైర్మన్ నేనైతే, ఫస్ట్ ఈవో ఆయన. మా పేరు మాత్రం శాశ్వతంగా మాకు ఈ చిరస్థాయిగా ఉండిపోద్ది. అలాగే ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు, మన సీఎం రమేష్ గారు కానీ, అలాగే మన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు గారు కానీ, మాజీ శాసనసభ్యులు మన పీలా గోవింద సత్యనారాయణ గారు కానీ, మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగేష్ గారు కానీ, అలాగే మన గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర గారు కానీ, అలాగే మన రామ్కీ గారు, ఆయన ముఖ్యంగా ఏంటంటే 30 రోజులు ఆయన బుధస్కంధాల మీద వేసుకొని గ్రౌండ్లో కార్యక్రమాలు అయితేనేటి, అలాగే మా టెంపుల్లో కార్యక్రమాలు అయితేనేటి, మొత్తం ఒక టీంని ఒక 70 మంది కార్యకర్తలతో టీము వేసి ఆ టీం ద్వారా కార్యక్రమం అంతా మాకు కూడా సులభంగా పనిచేసే విధంగా ఆయన మాకు సహకరించినందుకు ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజలు అనకాపల్లి పట్టణ ప్రజలు అన్ని విధాలు సహకరించారు. వాళ్ళకు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా సిబ్బందికి, మా తోటి సహచర డైరెక్టర్లకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి అమ్మవారిని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళడానికి ఇంకా మా వంతు కృషి మేము చేస్తామని
మీ అందరి ద్వారా తెలియజేస్తాం. ఈ నౌకాంబిక ఆయనమా ఈ సంవత్సరం ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసిన తర్వాత దీనికి అత్యధికంగా మన రాష్ట్ర శాసనసభ్యులైన పంతాల రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు ఉత్సాహంతోనూ అద్భుతంగా ఏర్పాట్లు చేసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ కలగకుండా భక్తులకి ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీ సభ్యులకి సిబ్బందికి లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి వారి పర్యవేక్షణలో ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగింది. ఎప్పుడూ జరగని విధంగా ఈ సంవత్సరము ఊరంతా లైటింగు, మళ్ళా చుట్టుపక్కలంతా పందిర్లు, చలవ పందిర్లు మరియు వచ్చిన భక్తులకు తృప్తి పడ్డానికి సంస్కృత కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేసి భక్తులకి ఎలాంటి సౌకర్యం కూడా అసౌకర్యం కలగకుండా సౌకర్యం కల్పించిన వాళ్ళు మా కమిటీ సభ్యులు మరియు ఉత్సవ కమిటీ చైర్మన్ గుల్లబాబు గారికి మరి ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా వాళ్ళ కృషితో జయప్రదం జరిగిందని నేను పత్రికా వేగంగా తెలియపరచు. అనకాపల్లి ఇలువేల్పు శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర గత నెల రోజులు అత్యంత వైభవంగా జరిగింది. దీన్ని స్టేట్ ఫెస్టివల్గా ఈ ఉత్సవాన్ని స్టేట్ ఫెస్టివల్గా ప్రభుత్వం వారు డిక్లేర్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఎంతో అద్భుతంగా ఎక్కడ భక్తులు ఎటువంటి ఇబ్బందులు పాలవకుండా ఇంకా కిందటి సంవత్సరం కన్నా అత్యద్భుతంగా పందిళ్ళు వేయటం అయినా, వాళ్ళని షేడ్లోకి తీసుకురావడం అయినా, వాటర్ సప్లై అయినా, వాట్నాట్ అన్ని ఎమ్యూనిటీస్ భక్తులకి ఏదైతే కావాలో అన్ని ప్రొవైడ్ చేసి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు అండ్ విశాఖ కలెక్టర్ అయిన జీవీఎంసీ కమిషనర్ గారు, మన ఉత్సవ కమిటీ మెంబర్లు, మన ఉత్సవ కమిటీ చైర్మన్ గొల్లబాబు గారు, వీరందరూ కూడా అత్యంత అద్భుతంగా ఈ ఫెస్టివల్ని నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి భక్తులకి ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా బాగా చేశారు. అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. నమస్తే.